కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గల హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగ యువతీ యువకులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 8 లక్షల కోట్ల రూపాయలతో అనేక మందికి ఉపాధి కల్పించిందన్నారు. అలాగే గోపాలపురం గ్రామంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ద్వారా వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి బయట దేశాలకు ఉపాధి నిమిత్తం పంపుతున్న గుబ్బల సూర్యనారాయణను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ముందు ఇంకా అన్ని మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి అన్నా స్థానిక ఎమ్మెల్యే మరియు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తెలిపారు. గోపాలపురం హైటెక్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వందలాది మందికి శిక్షణ ఇచ్చి హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. లెర్నింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ చేయాలో తెలియక కూటమి ప్రభుత్వంపై దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి సుభాష్ హాట్ కామెంట్స్ చేశారు. స్కూల్ పిల్లల జగన్ అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేయించుకుని పారిపోతున్నాడు. జగన్ మానసిక స్థితి బాలేదని ప్రజలు గ్రహించారు. అందుకే జగన్ లండన్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. జగన్ ఆరోగ్యం సెట్ అవ్వకపోతే మేమే మంచి ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ నాయకులు ఖాళీ ఎక్కువయ్యి ఏం ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అసెంబ్లీలో మొత్తం స్థానాల్లో 23 ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని తెలిసిన పోకిరి సినిమాలో ఆలీ మాదిరిగా ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ భిక్షాటన చేస్తున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ వద్ద వాసంశెట్టి సుభాష్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన వారికి అందివ్వడం జరుగుతుంది. వారు కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సెంటర్ని మన కోనసీమ ప్రాంతానికి ఒక వేదికగా చేసుకుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో వేలాది మందికి ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా వారు కృషి చేయాలని వారి పూర్తి అండదండలు గౌరవ మంత్రి గారు సుభాష్ గారు, నేను, అది మా స్థానిక పెద్దలు రామకృష్ణ గారు, యువ నాయకులు సంజీవ్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం కూడా రావులపాలెంలో హై స్కూల్లో కూడా పిఎం సూర్య గారు ముక్తి బిజిలీ యోజన కింద కూడా కార్యక్రమం పెట్టారు. సోలార్ ఇప్పుడు విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఇప్పుడే ఒక 60 మంది యువకులు ట్రైనింగ్ అవ్వడం జరిగింది. వారికి సర్టిఫికేట్ ఇవ్వడం, వారికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ ఎందులో అవకాశాలు ఉంటే అక్కడ వెతుక్కుని యువత ముందుకు వెళ్ళాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టి ఇచ్చారు. దానికి నిదర్శనమే ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు తేవడం వల్ల కంప్యూటర్ వాళ్ళు వెళ్ళారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపు ఆలోచన. మరలా ఇప్పుడు అదే రకమైన ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మేమందరం కూడా ఆయన యొక్క అధికారులు అందరూ కలిసి పనిచేస్తాం. గౌరవ మంత్రి గారు ఈ రోజున గోపాలపురం రావడం, దీన్ని ప్రోత్సహించడానికి వారు చర్యలు తీసుకోవడం, కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీళ్ళ కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేద్దామని మరి కుమార్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గోపాలపురం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్లో కూడా వారికి శాఖలు ఉండే వారి సిబ్బంది ఉన్నారు. మా గొప్ప మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబం అప్పుడే చెప్పారు. వారి అబ్బాయి, వారి అల్లుడు గారు, వారి అమ్మాయి, మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఇలా కుటుంబం అంతా కూడా ఇటువంటి సేవా రంగంలో 10 మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని వారికి మేము అందరం అండగా ఉంటామని ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం మంత్రి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారిని అభినందిస్తాం. మీడియా మిత్రులకి నమస్కారం. మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు
ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థని వాళ్ళు కార్యకర్తలను వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న గుత్తుల సునాన్ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని 2008లో స్థాపించి మరి ఈ రోజుకి 17 సంవత్సరాలైనవి. దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు, అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది. మరి దీనికి అన్ని వేళ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకు అందిస్తామని, మరి ఎంతోమంది జీవితాల్లో వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈయన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగులు నింపాలని పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలుగునిస్తున్న ఆయన మరి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో ఉండటం, ఈ జిల్లాలో వాస్తవ్యులు అవటం ఆంధ్ర దృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఏదైతే నిరుద్యోగ సమస్యతో, ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డిగ్రీ కూడా ఒక 30-35% నుంచి ఉండరు. కాబట్టి వీళ్ళు స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం. కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సార్. ఇప్పుడు 2008 నుంచి ఇప్పుడు వరకు కార్యక్రమాలు జరగట్లేదు సార్. దానికి ఇక్కడ యువత అంతా కూడా గంజాయికి వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఈయనకి అప్రూవల్ రాలేదని చెప్పేసి మాకు ఇచ్చిన సమాచారం తెలుస్తుందండి. ఆ అప్రూవల్ వచ్చే విధంగా మీ కూటమి ప్రభుత్వం తరఫున ఏ చర్యలు తీసుకుంటారు? సత్యానందరావు గారికి ఇప్పుడే నోటీసులో తీసుకుని వచ్చారు. ఆయన అప్రూవల్ అనేది లేదని ఆయన కూడా వెంటనే మాట్లాడిన తర్వాత సుమారు అది సర్టెన్ టైం ఉంటుంది, దాన్ని అప్లై చేసుకున్న తర్వాత సత్యానందరావు గారిది నా సహకారం కూడా పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.